సార్ ఏపీలో పెట్టుబడి లోకేష్ గారు సార్ నిన్న జ్యూరిచ్లో సార్ వార్త వచ్చింది సార్ ఏపీలో పెట్టుబడులు పెట్టండి. దాంట్లో లోకేష్ బాబు గారు ఒక మాట సార్ నాకు విచిత్రంగా అనిపించింది సార్. ఏడాదిలో 40,000 కోట్లు వినండి సార్ బాగా. ఏపీ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకం అని చెప్పి లోకేష్ పేర్కొన్నారు. 2023 ఆర్బీఐ డేటా ప్రకారం ఏపీకి ఎన్ఆర్ఐ ద్వారా వచ్చినటువంటి మొత్తం 40,000 కోట్ల పైచిలుకు. ఇంత మొత్తంలో దేశంలో రాష్ట్రాలకు రాలేదు అని చెప్పి మాట్లాడు సార్. 23లో ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? జగన్ పారిశ్రామికవేత్తలు అంత బెదిరించుంటే, రాష్ట్రాన్ని అంత విధ్వంసం చేస్తుంటే 40,000 కోట్ల పైచిలుకు కేవలం ఎన్ఆర్ఐ ద్వారా ఒక్క ఏడాదిలో వచ్చాయని చెప్పేసి లోకేష్ సర్టిఫికెట్ ఇచ్చాడు.